నమస్తే గురు. అన్నా బాగున్నావా? బాగున్నా అన్న. ఎట్లా ఉంది గురు పరిస్థితి ఈసారి రాజకీయంగా? వేస్ట్. ఏం బాగాలేదా? వైఎస్ఆర్సీపీ అసలు ఏమి లేదన్నా. ఏం ఉన్నావు ఒక్కసారిగా అంత మాట అనేసావు. దేనికి? ఏం బాగాలేదు, 20 ఏళ్ళ నుంచి ఒకరేగా. 33 సంవత్సరాలు నాకు. ఆ, ఎన్నిసార్లు నానికే వెనకాల సపోర్టు. అసలు ఇవ్వాలనేది అలా ఏం లేదు. గతంలో అయితే నానికే ఇచ్చినావు, ఇప్పుడు ఎందుకు నచ్చలేదు ఆయన? బాగా పరిపాలన ఏది? మంత్రి అయిన తర్వాత ఏం చేయలేదా? అసలు ఏం కొంతలో కొంత ఏం అసలు ఇసుమంత కూడా లేదు. 10 రూపాయలకి కనీసం 9.5 కూడా చేయలే. అయ్యో. ఆ. కాదు, ఇప్పుడు వెనగొండల రాము అనే వ్యక్తి జనాల్లో తిరుగుతున్నారా? అన్నా మనకి మనిషి గురించి కాదు కానీ మనకి టీడీపీ అంటారు. సరే, మొత్తానికి ఆయన పరంగా చూస్తే ఆయన ఒక ఎన్ఆర్ఐ జనాల్లో తిరుగుతున్నారా? ప్రస్తుతానికి అయితే తిరుగుతున్నారు. మళ్ళీ ఎందుకు సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆయన తిరుగుతున్నాడు, ఆయన ఇంట్లో వాళ్ళని తిప్పుతున్నాడు, ఎండలో కూడా తిరుగుతున్నారు వాళ్ళు. ముఖ్యం జనాల్లో అయితే అందుబాటులో నామినేషన్ రోజున నీకు తెలిసే ఉండదు, మరి తెలియదు. మరి 1/20 కూడా ఇంకా పర్యటన చేస్తాను ఉన్నారు వెనుగల రాము గారు. నానిది 12:10కి ప్యాకప్. ఎక్కడికి వెళ్ళిపోయారు అంటారు? ఇంటికి వెళ్ళిపోయారు. జనవరి అంటే చుట్టం చూపుగా వచ్చిపోతుంటారా? ఇంకేం లేదా? అసలు ఎక్కడ ఉంటారు ఆయన? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక హైదరాబాద్గా. బూతుల మంత్రి అన్నారు. మంత్రి పదవిలో ఉండి అలా మాట్లాడొచ్చు అంటారా? బాగా మంచిదేగా, ఆయన అట్ట మాట్లాడితేనే బాగుంటుంది. మరి ఉంటుందా? మరి మంత్రిగా అయినా అధికారం చేతిలో ఉండి నేను మాట్లాడతా కూర్చొని. నిత్యం జనాల్లో తిరిగేవారు అలా మాట్లాడొచ్చా? అదే అంటున్నా, నేను అధికారం చేతిలో ఉండి నేను మాట్లాడతా. అధికారం లేనప్పుడు ఏం చేస్తాం మనం? ఆయన చెప్పేనా అధికారం వస్తుంది వస్తాడు. మళ్ళీ వస్తుంది అధికారం బంగారు లాగా. మళ్ళీ బ్రహ్మరథం పడతారా? అంటే ఎట్లా మీరు ఎటకారంగా అంటున్నారా ఏంటండి? ఎటకారం కాకపోతే ఏముందన్నా? ఏమన్నా ఉందా చెప్పుకుంటా కన్నా? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో టిట్కోకి సంబంధించి ఏమైనా ఇల్లులు, స్థలాలు, భూములు ఏమైనా ఇచ్చినారా? అవా బాగా ఇచ్చారు మాకు. బాగా ఇచ్చారా? నాకు 2, మా అమ్మకు 3. ఏం చేయాలి తెలియట్లా. పెట్టారు పెద్ద ముద్ద అన్నట్టు చెప్తాన్నారు. అది కాదు, ఇప్పుడు మొత్తానికి రాబోయే ప్రభుత్వం టీడీపీ అంటారు. టీడీపీ అన్న. ఇక్కడ వెనుగొండల రాము గెలుస్తారా? గెలుస్తారు, బంగాళా గెలుస్తారు. మార్పు సంభవిస్తుందా? ఎంత మెజార్టీతో అనొచ్చు అన్నా? ప్రపంచానికి కావాల్సింది ఏంటన్నా? జనానికి మంచే కదా. ఇప్పుడు నువ్వు వచ్చినా నేను వచ్చినా ఎవరు వచ్చినా మంచే కావాల్సింది. దానివల్ల ఉపయోగం ఏంది? నేను ఎలా ఎన్నుకుంటాం? అవునా కదా? ఈసారి మంచి జరుగుతుంది అంటారు. అయితే మంచి జరిగిద్ది అన్న, జరగాలని కోరుకుంటున్నారు అందరూ. ఇప్పుడు నాదేమో నేను ఒక్కడిని ఓటేస్తాం వల్ల ఆయన గెలవడుగా. నువ్వు వేసినా గెలవడు. 10 మంది అనుకుంటేనేగా. అది ఆ 10 మంది అనుకుంటారు ఈసారి బంగారు లాగా. బాగున్నా. ఏం పేరు? విజయ్. ఎట్లా ఉంది గుడివారి పరిస్థితి? నేను గుడివాడకి వచ్చి, మాది ఇక్కడ కాదన్న, ప్రకాశం డిస్టిక్. నేను గుడివాడకి వచ్చి 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళలో మా అమ్మాయి గారిని ఒక రోడ్డు పడింది అంతే. ఆయన మంత్రి అయిన తర్వాత కూడా ఏం చేయలేదా? ఏం లేదు, రోడ్డు తప్ప. ఆ రోడ్డు ఎవరైనా వేస్తారు కదా నార్మల్గా. అదే చెప్పేది. నేను వచ్చి 8 ఏళ్ళలో నాకు తెలిసినంత వరకు ఏం లేదు. అది దాదాపు 2 ప్రభుత్వాలు మారి. 2 ప్రభుత్వాలు మారాయి. ఒక రోడ్డు తప్ప ఏం రాలా? ఏం రాలా. నీకు ఈ సంక్షేమ పథకాల మీద ఎట్లా అనిపించింది? అభిప్రాయం ఏంది? ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే పిల్లల భవిష్యత్తు కోసమని అమ్మ ఒడి అని ఎత్తున్నాడు. వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి జాబులు కావాలా, కంపెనీలు కావాలి. ఏం రాలేదు ఈ ప్రాంతంలో? ఇండస్ట్రీస్ కానీ ఉద్యోగాలు కానీ అసలు రోడ్లే రాలేదన్న. అంటే నువ్వు కంపెనీలు అక్కడి నుంచి వస్తాయన్న. ఇంకేమన్నా సమస్యలు ఇక్కడ? ఇక్కడ ఈ రోడ్లు ప్రస్తుతానికి డ్రైనేజీ, నీటి సమస్య నీళ్ళు వస్తున్నాయి. ఇలా మేనిఫెస్టో చూసావా? మేనిఫెస్టోనా? చూసాను. ఎట్లా అనిపించింది? మళ్ళీ ఏ ఉన్నట్టున్నాయి. మళ్ళీ తిప్పి అయ్యే కొట్టారా? ఇప్పుడు టీడీపీకి ఎట్లా అనిపించింది? టీడీపీ కంటే ఏమో చెప్పలేం. ఒకసారన్నా మేనిఫెస్టో చూస్తే నీకు ఓకే బెటర్ అనిపించాయి అన్ని పథకాలు కానీ మంచి చెడ్డ? టీడీపీయే బాగుందన్న. వీళ్ళ దాని మీద ఎక్స్ట్రానే ఉంది కాదు. వీళ్ళు కాదు, ఇప్పుడు నవరత్నాలు అంటున్నారు, అలాగే భూములు అంటున్నారు. అన్న మద్యపాన నిషేధం అన్నాడు, అది పోయింది. డిఎస్సి అత్త అన్నాడు, అది పోయింది. మళ్ళీ ఇంకేంటి ఉంది, మొత్తానికి పోయినాయి అంటావు? అన్ని పోయినాయి. సక్సెస్ కాలేదు. అన్నీ అబద్ధాలే. మాట తప్పను అన్నాడు. అన్ని అదే తప్పేడన్నా. కాదు, ఈయన పరిస్థితి ఏంది? ఇక్కడ బూతుల మంత్రి అంటారు, ఏంది కథ? ఏంటంటే ఇంకా లోకల్ ఫీలింగ్ అన్న, అంతే. మనోడు ఎప్పటి నుంచి వస్తున్నాడు అనే లెక్కలేనా? అంతే. ఈసారి వెనుగొండల రాము గారి పరిస్థితి ఏంది? వెనుగండ్ల రాము గారు గెలుస్తారని అనుకుంటున్నాం. గెలిస్తే మంచిది, గుడివాడ బాగుపడి. మార్పు వస్తుందా? మార్పు రావాలని జనాలు కోరుకుంటున్నారా? అదే చెప్పేది. మార్పు వస్తే గుడివాడ బాగుపడిద్ది, లేదంటే మళ్ళీ యథా రాజా తదా ప్రజ. అంతే. ఇప్పుడు మొత్తానికి అయితే మార్పు అయితే సంభవిస్తుందా? కన్ఫామా? కన్ఫామ్ అనే అనుకుంటున్నాను నేనైతే. రూపాయలు పెట్టే గుణమే కానీ ఆయనకి
ఎవరికి అన్యాయం చేసేది ఏం లేదు నాకు తెలిసినంతవరకు ఈ మధ్య కాలంలో చూస్తున్నా కదా. ఎవరు ఆయన? వెనుగండ్ల రాము గారు జనాలు తిరుగుతారు బాగా. తిరుగుతున్నారు. నేను ఎన్ఆర్ఐ అంట కదా, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారా అక్కడికి? అట్లాంటిది ఏముండదు అన్న, అంత పొగారే. ఎవరన్నా ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఉంటున్నా, నేను వెళ్ళిపోతున్నానా, వెళ్ళలేదుగా. అది ఎక్కడైనా ఒకరు సెటిల్ అయితే ఇంక అక్కడే ఉంటారు, ఆ జనాల కోసమే ఉంటారుగా. జనాల్లో రాజకీయ కుట్ర కోసం ఆ మాట తీసుకొచ్చారా? అంతే, ఏదో ఒకటి లేపాలిగా. అది ఆయన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని సంకల్పంతో వచ్చారు కదా, గట్టిగా నమ్ముతున్నారు ఇక్కడ. నమ్ముతున్నారు అన్న, నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు? అది ఎందుకు నమ్ముతున్నారంటే ఇప్పుడు అదేదో సామెత అంటారే, మొదటి బెల్లం మంచిదైతే రెండో బెల్లాన్ని ఎందుకు కోరుకుంటారు, అంతేగా. అది నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. ఎట్లుందన్న మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితి? మాదిరిగా ఉంది. ఒక మాదిరిగా అంటే ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన చూసినారు, ఎలక్షన్లు దగ్గరలో వస్తున్నాయి కాబట్టి అదే ప్రభుత్వం వస్తుందా, మార్పు సంభవిస్తుందా? మార్పు వస్తుంది అనుకుంటున్నాం. ఎందువల్ల? ఏదో కొనగంటి రాము గారు వస్తున్నారు కదా, దానివల్ల అనుకుంటున్నాం. ఆయన బాగా చేస్తున్నారా? ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి కాకుండా దగ్గర చెప్పాలంటే 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు. కొడాల నాని గారు మంత్రి పదవి చేపట్టారు, ఆయన ఏం చేయలేదా? ఏం చేయలేదు, రోడ్లు బాగోలేదు, డ్రైనేజీలు కట్టలేదు, నీళ్లు పోవట్లే ఇటు, అది పరిస్థితి. వెలుగొండల రావు గారు కొత్త వ్యక్తి, ఆయన ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? 90% నమ్మొచ్చు. ఎందుకని అంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పెట్టుకుంటే తెలుస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఆ లెక్కలో మీరు వెంటనే 90% అనేసారు, ఏ లెక్కలో చెప్తున్నారు? వీళ్ళకి బాగా చేస్తున్నాడు కాబట్టి ఏం చేశారండి ఇప్పుడు దాకా? బాగా అంటే ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు ఆయన? జాబులు అవన్నీ, జాబ్ మేళా ఇచ్చారా? ఇంకేమైనా చేశారా సేవా కార్యక్రమాలు? అన్న క్యారెంటీ ఒకటి పెట్టారు, బాగానే ఉంది భోజనం అంతా. మొత్తానికి అన్నీ చేస్తా అన్నారు, అది కూడా పదవి లేకుండా సొంత నిధులతో. అందుకని రావాలనుకుంటున్నారా? అవునండి, పర్వాలేదు, చేశారండి. మొత్తానికి ఈసారి మార్పు సంభవమా? సంభవం ఖచ్చితంగా వస్తుందండి. వస్తుందండి. జనాల్లో ఎంతవరకు ఉంది ఈ విధంగా 60, 70, 60, 40 ఇలా అంటారు కదా, ఎంతవరకు మార్పు వచ్చింది అంటారు? 90% వచ్చిందండి. 90%? ఖచ్చితంగా అంటే ఈసారి మెజార్టీతోనే బాగా గెలుస్తారంటారా? చేస్తారండి. మీకు ఏమైనా వచ్చే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ నిధులు అంటే సంక్షేమ పథకాలు కాకుండా మినహాయిస్తే అభివృద్ధి పరంగా SC, ST కార్పొరేషన్లకు సంబంధించి మీ ప్రాంతంలో ఏమన్నా నిధులు వచ్చాయా? నిధులు రాలేదండి. టిట్కోకి సంబంధించి ఇల్లులు ఏమైనా వచ్చాయా, స్థలాలు, భూములు? మాకేం రాలేదండి. ఈ ప్రభుత్వంలో ఏం రాలేదా? ఏం రాలేదు. గతంలో కూడా ఏం రాలేదు. మేము అక్కడ పూరంబాగులో ఉంటున్నాం. మొత్తానికంటే ప్రభుత్వం ఏ పరంగా నచ్చింది? ఇప్పుడు మేనిఫెస్టో చూశారు, 3 సిలిండర్లు అంటున్నారు, మహిళలకు ఉచితంగా బస్సు ఫ్రీ అంటున్నారు, చాలా నెల 1500 ఫ్రీ అంటారు, అట్లా మహిళలకు పెద్ద పెట్టేశారు. ఈ ప్రభుత్వంలో చూస్తే కొంచెం మార్పులు అరాకొరగా ఉన్నాయి. అయినా కూడా మీకు ఇది వైఎస్ఆర్సీపీ కావాలా లేదా కూటమి కావాలా? కూటమి కూటమి కావాలా?